జూనియర్ కాలేజ్, ఐఐటి, జేఈఈ, నీట్ అకాడమీ, సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్. ఇక్కడలాగా ఒక సమస్య వచ్చినప్పుడు లేదా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళని ఫస్ట్ బాండ్ చేయడమో లేదంటే అరెస్ట్ చేయడమో లేదంటే కోర్టులో కేసు వేయడమో ఇట్ ఇస్ సచ్ ఎ లాంగ్ ప్రాసెస్ ఇన్ ఇండియా. కానీ అక్కడ మీకు చాలా రోడ్గా చాలా షార్ట్ లెంత్లో జరిగిపోతూ ఉంటాయి కదా. మరి మీకేం ప్రాబ్లం అనిపించలా? ఇది నిజం, ఇది అబద్ధం అని మీరు ఫైట్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ అబ్రాడ్లో మీకు ప్రాబ్లం అనిపించలేదు? అంటే మనం ఒక మిస్కన్సెప్షన్లో ఉన్నామండి. భారతదేశంలో స్వేచ్ఛ బాగా ఉంది అని, వేరే దేశాల్లో లేదు అని. ది ఆపోజిట్ ఇస్ ట్రూ. మనము ప్రపంచ దేశాల్లో ఫ్రీడమ్ ఇండెక్స్ అని ఒకటి ఉంటుంది. అంటే మానవ హక్కులు విచ్ ఆర్ ద వన్స్ దట్ ఆర్ అవైలబుల్, స్పెషలీ సివిల్ లిబర్టీస్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆర్ జర్నలిస్టులకు ఉన్న సేఫ్టీ కానీ, లాస్ ఎట్లా ఉన్నాయి, డు దే రెస్ట్రిక్ట్ యూ ఫ్రమ్ స్పీకింగ్ ఆర్ నాట్. అట్లా చూసుకుంటే అమెరికాలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఈజ్ నియర్లీ అబ్సల్యూట్. మనం ఏదైనా అనొచ్చు, ట్రంప్ని అనొచ్చు, ఎవరినైనా అనొచ్చు. చాలా తక్కువ లెవెల్లో రెస్పాన్స్ మనల్ని డ్యామేజ్ చేసినట్టుగా ఉంటుంది. ఇండివిజువల్స్ మే రెస్పాండ్ బట్ ద సిస్టమ్ విల్ నాట్ టచ్ యూ. యూకేలో కూడా అంటే డిఫమేషన్ లాస్ ఆర్ డేంజరస్ ఇన్ యూకే. రష్యాలో ఇద్దరు పోట్లాడుకుని యూకేలో కేసు పెట్టుకుంటారు, ఎందుకంటే అక్కడ చట్టం గట్టిగా ఉంటుంది. అది అట్లా ఉంటుంది. ఫ్రాన్స్లో నేను పబ్లిక్ స్పీచ్ ఇస్తూ, ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్పీచెస్ ఐ హ్యావ్ గివెన్. బిగ్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆడియన్స్, పీపుల్ ఓవర్ దేర్. ఒక 15,000 మంది ఉన్నారు ఆడియన్స్గా. మామూలుగా వెస్టర్న్ కంట్రీస్లో 100 మంది మీ మీటింగ్కి వచ్చారంటే అబ్బా ఎంత గొప్ప మీటింగ్, ఎంత పెద్దది అని అనుకుంటాం. అలాంటిది 15,000 మంది వచ్చారండి. ఇటలీలో ఒకసారి అటువంటి మీటింగ్ అడ్రస్ చేశాను. అక్కడ వెయిట్ గురించి మాట్లాడారు సార్ మీరు? అదేనండి చెప్తున్నాను. దేర్ ఐ అక్యూజ్డ్, నేను ఫారినర్ని, ఫ్రాన్స్లో పబ్లిక్ మీటింగ్లో ఐ అక్యూజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఫ్రాన్స్ ఫర్ హై ట్రీజన్. హై ట్రీజన్ అంటే దేశం యొక్క సమగ్రతకి వ్యతిరేకంగా పనిచేస్తున్న వాడివి నువ్వు అని ఆ దేశాధ్యక్షుడిని, ప్లాస్ ద లా రిపబ్లిక్ అంటే ప్యారిస్లో సెంట్రల్ పార్ట్ ఆఫ్ ప్యారిస్, అంత పెద్ద మీటింగ్లో టీవీల వాళ్ళందరి ముందు నేను అన్నాను. నా మీద చర్యను తీసుకోలేదు. అంటే యాజ్ అన్ ఇండియన్ మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళ దేశ కాలమాన పరిస్థితుల్ని పాయింట్అవుట్ చేస్తున్నప్పుడు కూడా మీకు ప్రాబ్లం రాలేదా అక్కడ? అవి లార్జ్లీ ఫ్రీ కంట్రీస్ అండి. ఓకే. అండ్ ద పాయింట్ వాజ్ నాట్ ఎ పర్సనల్ అటాక్. ఇప్పుడు ఫ్రాన్స్లో సెక్యులర్ వ్యవస్థ ఉంది. అక్కడ లైసితే అంటారు. లైక్ అంటే సొసైటీస్ అండ్ గవర్నమెంట్స్, స్టేట్స్ షుడ్ కండక్ట్ దేర్ అఫైర్స్ వితౌట్ రిలీజన్. అంటే వ్యక్తులకి మతం ఉండకూడదు అన్నది కాదండి పాయింట్. రాజ్యానికి అట్లాగే సమాజంలో సోషల్ మ్యాటర్స్లో మతం అన్నది ఉండకూడదు అని, దాన్ని వీకెండ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ప్రెసిడెంట్ సార్కోజీ గారు. ఆయన అంటే నాకు పర్సనల్గా అసలు మంచి అభిప్రాయం లేదు. బట్ వాట్ హీ హ్యాస్ డన్ ఈజ్ అ వెరీ డేంజరస్ థింగ్, ఆర్ వాట్ హీ వాజ్ అటెంప్టింగ్ టు డూ. సో నేను ఐ రైజ్ మై వాయిస్ ఇన్ సాలిడారిటీ విత్ మై ఫ్రెంచ్ కొలీగ్స్. నేను ఇండియన్గానే వెళ్ళాను, బట్ ఐఎమ్ ఆల్సో ఏ లీడర్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ హ్యూమనిస్ట్ మూవ్మెంట్. అది కెనడాలో జరిగినవి కానీ, ఫ్రాన్స్లో జరిగినవి కానీ, జర్మనీ కానీ, స్లోవాకియా కానీ, పాకిస్తాన్ అవ్వచ్చు, బంగ్లాదేశ్ అవ్వచ్చు, శ్రీలంక అవ్వచ్చు, ఏ దేశం అయితే ఏమైంది, మనం వీఆర్ టాకింగ్ అబౌట్ ది ఇష్యూస్ దేర్. విదేశీయుడు వచ్చి మన దేశంలో మాట్లాడాడు అన్న స్పృహ మనలాంటి దేశాల్లో ఎక్కువ ఉంటుంది. అక్కడ అలా లేదు. ఇట్స్ ఎ ఫ్రీ సొసైటీ దేర్ రిలేటివ్లీ. సో అక్కడ చర్చలు చేసే ఆగడాలు కానీ ఇవన్నీ కూడా బయట పెట్టింది నా కొలీగ్సే. దే హ్యావ్ బీన్ వెరీ యాక్టివ్. ఈ దొంగ పాస్టర్లు వీళ్ళు చేసే మోసాలు, హిడెన్ కెమెరాస్ పెట్టుకుని స్టింగ్ ఆపరేషన్స్ చేసి వాళ్ళని బయట పెట్టడము, దిస్ ఈస్ అ రెగ్యులర్ యాక్టివిటీ ఫర్ ది స్కెప్టిక్ రేషనలిస్ట్ మూవ్మెంట్ ఇన్ ద వెస్టర్న్ సొసైటీ. అక్కడ ఆ దేశాల్లో డామినెంట్ ఫోర్స్ క్రిస్టియానిటీ కాబట్టి శక్తి తగ్గిపోతూ ఉన్నా కూడా ద డామినెంట్ ఫోర్స్ ఈజ్ క్రిస్టియానిటీ దేర్. కాబట్టి వాళ్ళ ఫోకస్ అక్కడ ఇట్ ఈస్ ఆన్ ద డిసెప్షన్. ఇప్పుడు ఈ టెన్స్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ రెవెన్యూ ఈ ఇండివిజువల్ చర్చెస్కి వస్తూ ఉంటుంది.
ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ గారు చేస్తున్న వన్ ఆఫ్ ద మోస్ట్ డిజాస్ట్రస్ థింగ్స్ ఏమిటి అని అంటే జాన్సన్ అమెండ్మెంట్ అని ఒకటి ఉన్నది. జాన్సన్ అమెండ్మెంట్ ఏం చెప్తుంది అని అంటే ఏ చర్చ్ ఆర్ చారిటబుల్ ఆర్గనైజేషన్, రిలీజియస్ చారిటబుల్ ఆర్గనైజేషన్ తన రిసోర్సెస్ని పొలిటికల్ పార్టీ ఫైనాన్సింగ్కి కానీ సపోర్ట్కి కానీ వాడటానికి వీల్లేదు అని చెప్తుంది. ఆల్రెడీ ట్యాక్స్ ఫ్రీ, ఓకే, అంటే ఎవరికి వాళ్ళు డబ్బులు ఇస్తే ఆ డబ్బులతో ఒక ఎంపైర్ బిల్డ్ అవుతుంది. వీళ్ళందరూ కలిసి ట్రంప్ గారికి డబ్బులు ఇవ్వటానికి చట్టం ఒప్పుకోదు. ఆ చట్టాన్ని మారుస్తున్నారు ట్రంప్ గారు, విచ్ మీన్స్ అమెరికన్ పాలిటిక్స్ విల్ బి పొల్యూటెడ్ బై దిస్ ఇమ్మారల్ ఎర్నింగ్స్ ఆఫ్ ద చర్చ్. సో అటువంటి డేంజర్స్ ఉన్నాయి. అక్కడ ఫైట్ చేసేది, దీన్ని రెసిస్ట్ చేసే వాళ్ళందరూ కూడా దే ఆర్ మై కొలీగ్స్ ఇన్ ది ఇంటర్నేషనల్ మూవ్మెంట్. ఎప్పుడైనా రమ్మంటే సపోర్ట్కి మనం కూడా వెళ్తాము. ఓకే, ఫ్రాన్స్లో చేసినట్టుగా. ఆఫ్ కోర్స్ నేను ఇంగ్లాండ్లో బేస్ ఉన్నప్పుడు రైలు ఎక్కితే ఫ్రాన్స్కి వెళ్ళిపోవచ్చు. సో ఫ్రీక్వెంట్గా వెళ్ళి అక్కడ ప్రొటెస్ట్ కానీ అవి చేసేవాళ్ళం. వెన్ ఐఎమ్ బేస్డ్ హియర్ ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ రెగ్యులర్లీ. అంటే ఈ రోజుల్లో మనిషి చనిపోయిన తర్వాత కూడా అవయవ దానం అనేది మహాదానంగా చెప్తున్నారు. మీ మదర్ కాలం చేసినప్పుడు మీరు ఇచ్చిన అవయవ దానానికి ప్రజలంతా జోహార్లు అన్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఈ మధ్యకాలంలో అవేర్నెస్ పెరిగింది, అలా ఇవ్వాలి, ఇస్తే 10 మందికి, లేని వాళ్ళకి, కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు, ఏ అవయవం లేకపోతే అవయవాన్ని చేయడం అనేది చాలా గొప్ప విషయం. దాన్ని కూడా మీరు ఈ విధంగా చేశారని చెప్పి అవతరాలు పాయింట్అవుట్ చేయడం నిజంగా అది బాధాకరం సార్. అంటే చాలా నీచమైన మాట కదండి అది. వీ నీడ్ నాట్ ఈవెన్ రెస్పాండ్ బికాస్ దీస్ టాక్స్ ఆర్ బిలో కంటెంప్ట్. కంటెంప్ట్యూస్ కూడా కాదు, అంతకంటే కింద ఉన్న మాటలు ఇవి. మనస్థిమితం లేక లేదు యాంగ్విష్లో మాట్లాడిన మాటలు అయి ఉండొచ్చు. మా అమ్మగారి విషయంలో చాలా ఇబ్బందికరంగా జరిగింది. ఎందుకనంటే హైదరాబాద్లో ఆర్గన్ డొనేషన్ మీద అవగాహన లేని టైంలో, ఆవిడ చనిపోతారని ఇంత హింట్ కూడా లేని టైంలో ఆవిడకి బ్రెయిన్ క్యాన్సర్ వచ్చింది, ట్యూమర్. ఇప్పుడు మీకు ఫ్రంటల్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్లో ఎక్కడో ట్యూమర్ వచ్చిందనుకోండి, చూపు ఎఫెక్ట్ అవ్వచ్చు. మీరు అప్పుడు చెప్పచ్చు డాక్టర్కి సరిగ్గా కనపట్టలేదు అని. అప్పుడు స్కానింగ్ ఏదో చేస్తారు, ఇదిగోమ్మ నీకు ట్యూమర్ ఇక్కడ ఉందని చెప్పగలరు. బ్రెయిన్ ఏంటి అనంటే శరీరంలో ఎక్కడ నొప్పి వచ్చినా బ్రెయిన్కి తెలుస్తుంది. బ్రెయిన్కి నొప్పి వచ్చింది బ్రెయిన్కి తెలియదు. సో బ్రెయిన్ యొక్క ఫంక్షన్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బ్రెయిన్లో ట్యూమర్ వస్తే నడక సరిగ్గా లేకపోవటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మా మదర్కి బ్రెయిన్ స్టెమ్లో వచ్చింది. బ్రెయిన్ స్టెమ్ కంట్రోల్స్ యువర్ బ్రీతింగ్ అండ్ యువర్ హార్ట్. అది ఎప్పుడైతే ఎఫెక్ట్ చూపిస్తుంది అని అంటే ఆ బ్రీతింగ్ ఆగిపోయినప్పుడు, మనకి వార్నింగ్ లేదు, ఏమీ లేదు. మా అమ్మగారితో నాకు ఒక ఇంటిమేట్ రిలేషన్ యాజ్ ఎ చైల్డ్. అది బేబీగా ఉన్నప్పుడు ఎలా ఉండేదో తను చనిపోయేదాకా కూడా అటువంటి రిలేషనే ఉండేది. చాలా క్లోజ్గా, చాలా ఆప్యాయత చూపించింది. అందరి తల్లుల్ని బిడ్డలు అలాగే అనుకుంటారు, నేను కూడా అలాగే అనుకునేవాడిని. నాకు తను కొన్ని నెలల్లో చనిపోతుంది అనగా నా పుట్టినరోజు ముందు ఈరోజు నాకు జన్మనిచ్చిన నా అమ్మని నాన్నని తలుచుకున్నాను నాన్న అని నాకు ఈమెయిల్ రాసి, నువ్వు నాకు పుట్టడం నా జన్మ సార్థకం అని రాశారమ్మ. ఏ తల్లి ఈ మాట అని ఉండదండి తన బిడ్డతో. నాకు ఆ రోజే ఫ్లైట్ ఎక్కి అమ్మకు వచ్చో ముద్దు పెట్టి మళ్ళీ వెళ్ళిపోవాలనిపించింది. చేయలేదు నేను. అట్లా రాసిన కొన్ని నెలలకి షీ డైడ్. మనకి జన్మనిచ్చిన తల్లి వేరే వాళ్ళకి ప్రాణం కూడా. అంటే మీరు ఎంత గొప్పగా లేకపోతే ఆ తల్లి అంత హ్యాపీగా ఫీల్ అవుతుంది చెప్పండి. అందరి తల్లులు అలాగే అనుకుంటారండి బిడ్డల్ని. నా తల్లి నా మీద
అటువంటి ప్రేమ ఎఫెక్షను అది. సో తన ప్రాణం పోయింది వెంటిలేటర్ మీద. అంటే హార్ట్ బీట్ అవుతూ నాకు కనపడాలని మా నాన్నగారు వెంటిలేటర్ మీద పెట్టించారు. దెర్ ఈస్ నో హింట్ దట్ షీ వుడ్ డై. తలనొప్పి వచ్చింది, హాస్పిటల్ తీసుకెళ్లారు, స్కాన్ చేశారు, చాలా పెద్ద ట్యూమర్ ఉంది అని చెప్పారు. ఆ స్కానింగ్నే తను సర్వైవ్ కాలేదనుకుంటా, ఇట్స్ ఆల్మోస్ట్ గాన్. సో అట్లీస్ట్ బాబు వచ్చేదాకా హార్ట్ బీట్ ఉండాలి అని వెంటిలేటర్ మీద పెట్టించారు మా నాన్నగారు. అంటే బ్రెయిన్ డెత్ జరిగి స్టిల్ ద బాడీ ఆర్గన్స్ ఆర్ ఎలైవ్. నాకు తెలిసిన మెడికల్ నాలెడ్జ్ ప్రకారం సమ్ థింగ్స్ కుడ్ బి డన్. ఇది యాక్చువల్లీ నేను టీచర్గా, ఫ్రెంచ్ టీచర్గా స్టార్ట్ చేసిన మొదటి 2 సంవత్సరాల్లో చైతన్య అని ఒక స్టూడెంట్ నా క్లాసులో ఉన్నాడు. తను ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, నేను డిగ్రీలో ఉన్నాను. నేను ఐ స్టార్టెడ్ టీచింగ్ ఎర్లీ. పాపం చైతన్య నా క్లాస్ తర్వాత బైక్ మీద వెళ్తూ లారీ కింద పడి చనిపోయాడు. చైతన్య చనిపోయినట్టు నాకే వివరం అందించారు. ఆ బాడీ ఎక్కడుంది ఏంటో కనుక్కొని ఆ తల్లిదండ్రులతో మాట్లాడటానికి వెళ్ళి ఉస్మానియా మార్చరీలో ఉండి వాళ్ళతో నేను ఇంటికి వచ్చి నేను ఇలా జరిగింది అని మా అమ్మగారితో నాన్నగారితో చెప్తున్నాను. నాన్నగారు రైతు కాబట్టి మధ్యాహ్నం టైంకి ఇంటికి వచ్చేవాళ్ళు. మేము కలిసే భోంచేసేవాళ్ళం, అమ్మ, నేను, నాన్నగారు. ఇలా గనక నాకు జరిగితే నా ఆర్గన్స్ని మీరు ఎవరికైనా ఇవ్వాలి అని నేను నా తల్లిదండ్రులతో అన్నాను. ఎప్పుడూ చేయని మా నాన్నగారు చివుక్కున లేచి భోజనం మానేసి వెళ్ళిపోయారు. నా బిడ్డ తన చావు గురించి నా ముందు చెబుతున్నాడు అన్న బాధతో. అయితే నేను అమ్మతో అన్నా, నువ్వేమంటావమ్మా అంటే, కరెక్ట్ అమ్మా నువ్వు చెప్పింది అన్నారు అమ్మ. అంటే అమ్మ నాకు ఆ రోజు పర్మిషన్ ఇచ్చినట్టు. కాబట్టి నేను మా అమ్మగారి సిస్టర్ అండ్ బ్రదర్స్ ఇద్దరితో ఫోన్లో మాట్లాడి పర్సనల్గా, బ్రదర్ అండ్ సిస్టర్ పర్సనల్గా మాట్లాడి ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను అంటే, మా మేనమామ గారు చాలా బ్యాడ్గా రియాక్ట్ అయ్యారు. ఫస్ట్ నాతో కాదు, మా నాన్నగారితో. కానీ ఆ వెంటిలేటర్ మీద దాదాపు 1.5 days ఉన్నారు. ఎందుకున్నారు అని అంటే, ఈ బాడీని ఎవరు యాక్సెప్ట్ చేస్తారో అర్థం కావట్లా. ఉస్మానియా యూనివర్సిటీ, గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్, గాంధీ హాస్పిటల్, వీళ్ళెవరూ ఎస్ అంటలేదు. వాళ్ళకి తెలీదు ఏం చేయాలో. నా డాక్టర్ ఫ్రెండ్స్, మరి నేను మెడిసిన్ చేద్దామనుకుని కదా ట్రై చేసింది. నా ఫ్రెండ్స్ చాలామంది డాక్టర్లు అయ్యారు కదా, వాళ్ళు వచ్చి నా తరపున ఫోన్లు చేసి ఇట్స్ నాట్ మూవింగ్ ఫార్వర్డ్. తర్వాత కిమ్స్ వాళ్ళు ఎస్ అన్నారు. ఈ ప్రాసెస్కి 1.5 days పట్టింది. ఈ రోజున్నరలో మా మేనమామ గారు కూడా హీ కేమ్ రౌండ్. అరే నువ్వు ఒక ఫౌండేషన్ పెడితే నేను కూడా దానికి బోర్డులో ఉంటాను రా అని అన్నారనమాట. ఈ 1.5 days ఎక్స్ప్లెయినింగ్ ద డెసిషన్. నేను చెప్పాను, నా తల్లి నేనే చేస్తాను, కానీ మీరందరూ కూడా ఇది కరెక్ట్ అని అనుకోవాలి. దట్ ఈస్ మై, మా నాన్నగారు నేను నిర్ణయించుకున్నాం ఇది. అలా నాకేం చెప్పారంటే, లివర్ ట్రాన్స్ప్లాంట్ అన్నది ఇక్కడ చేయలేము, బెంగళూరులో అయితే చేస్తారు. ఇంకొక ప్రాణాన్ని కాపాడొచ్చు కదా. సో నేను బెంగళూరుకి బాడీని నేనే తీసుకెళ్తాను, ఫ్లైట్ బుక్ చేసి బెంగళూరులో చేయిద్దాము అన్నాను. నాకు అప్పుడు ఏం చెప్పారంటే, చాలా ప్రికేరియస్ కండిషన్లో ఉంది. దాని అర్థం ఏమిటి అని అంటే, ఇంత వెంటిలేటరు ఇంత ఉన్నా కూడా the body may stop that little sign of life, then no organ can be donated.
అది మొత్తానికి మొత్తానికి. సో ఐ సెడ్ ఓకే ఇక్కడే చేయండి అని. సో ఎల్వి ప్రసాద్ నుంచి వచ్చి కార్నియా చాలామంది చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ మా నాన్నమ్మ గారు, నేను మా నాన్నమ్మ గారిని అమ్మమ్మ అనేవాడిని, ఎందుకంటే నా కజిన్స్కి ఆమె అమ్మమ్మ కాబట్టి. ఓకే. మా నాన్నమ్మ గారు చనిపోయినప్పుడు నా కజిన్ రంగనాథ్ అందరూ సాడ్గా ఉన్నప్పుడు లేదు మనము కార్నియా డొనేట్ చేయాలన్నా అని చెప్పి లయన్స్ క్లబ్ వాళ్ళని కాంటాక్ట్ చేసి నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో మారుమూల గ్రామానికి కూడా లయన్స్ క్లబ్ వచ్చేటట్టు వాడు చేసి హీ మేడ్ ఇట్ పాసిబుల్ టు గివ్ ఐసైట్ టు 2 people. ఓకే. అంతమందికి ఒకసారి కుటుంబంలో లెక్కలు వేశారు. మా నాన్నమ్మ గారు ఎంతమంది కుటుంబం బయట వాళ్ళకి భోజనం పెట్టారు అని. ఎందుకంటే రోజు 15-20 మంది వారాల పిల్లలు రావటం రోజు, అంటే వారానికి ఒకసారి ఒకళ్ళు వస్తారు కానీ ప్రతిరోజు ఎవరో వస్తారు. అట్లా 3 లక్షలు ఎంతో మందికి పెట్టారు అని ఒక లెక్కలు వేసుకున్నారు. మా నాన్నమ్మ గారి గురించి అలా ఉండేది, పెద్ద సంస్థానం నడిచేది. ఆవిడ కళ్ళు ఇద్దరికి చూపివ్వటం అన్నది కూడా చాలా గొప్ప విషయం. కాబట్టి అది చేయించాడు, నా కజిన్ చేయించాడు, తను దగ్గరలో ఉన్నాడు, తను చేయించాడు. మా అమ్మగారి కళ్ళు కూడా అలా ఇవ్వటం, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కూడా జరిగింది. డాక్టర్ గారు నేను అడిగిన ప్రశ్న ఒకటే, ఈజ్ దర్ ఎనీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ హియర్ అని. కిడ్నీలు అమ్ముకుంటున్నారుగా. అంటే ఆయన డాక్టర్ గారు నన్ను దగ్గర తీసుకుని దాదాపు కావలించుకున్నంత పని చేసి, నేను కూడా నా ఫీజు తీసుకోవట్లేదండి మీరు చేస్తున్న దానికి, మా మెడికల్ రిజిస్టర్లో బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయ్యి బెస్ట్ ఛాన్స్ ఆఫ్ ట్రాన్స్ప్లాంట్ ఎవరికి ఉంటుందో అని మేము ఇద్దరిని అనుకున్నాము అని అన్నారు. ఇట్ సో హ్యాపెన్స్ ఒకరు హిందూ ఒకరు ముస్లిం, బట్ బ్లడ్ గ్రూప్ డిసైడెడ్, నాట్ దేర్ రిలీజియన్. బ్లడ్ గ్రూప్ మెయిన్ మ్యాచ్ అవ్వాల్సిందే అది. అదే అప్పుడు హాస్పిటల్ వాళ్ళు ఒక పెద్ద ప్రెస్ కాన్ఫరెన్స్, మీడియా కాన్ఫరెన్స్ పెట్టి ఆ ఇద్దరు సర్వైవర్స్ని నా పక్కనో దగ్గర కూర్చోబెట్టి డాక్టర్లు వచ్చి ఈ ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ అన్నది చేయాలి అని చెప్పారు. విచారకరమైన విషయం ఏంటంటే, నేను అప్పుడు ఇక్కడున్న వాళ్ళల్లో డాక్టర్లలో ఎవరు తమ డెత్ తర్వాత అవకాశం మెడికలీ కరెక్ట్ అయితే బాడీ ఆర్గన్ డొనేషన్ చేస్తారు అని, అంతమంది డాక్టర్లలో ఇద్దరే మేము చేస్తామని. డాక్టర్లు కూడా చేయటానికి సన్నద్ధంగా లేరు. సో దట్ ఈస్ కల్చరలీ హౌ వి ఆర్. మా నాన్నగారు ఇటీవలే చనిపోయారు 1.5 years బ్యాక్. ఆయన కేసులో ఓన్లీ కార్నియా వాజ్ పాసిబుల్. దెన్ వీ డొనేటెడ్ ద బాడీ ఫర్ మెడికల్ రీసెర్చ్. అమ్మగారి విషయంలో కూడా బాడీ వాజ్ డొనేటెడ్. కాళోజీ తాతగారు మా ఫ్యామిలీకి అత్యంత ఆప్తుడు. నక్సలైట్ విషయంలో కొంచెం కోపంగా ఉండి లాస్ట్లో ఎక్కువ మాట్లాడుకోలేదు. ఆయన నక్సలైట్లు చేసిన హత్యలు తప్పు కాదని అన్నందుకు నేను మాటలు మానేశాను తాతగారితో. ఏ హత్య అయినా హత్య అన్నది నా పాయింట్. కాళోజీ గారు అమ్మ చనిపోయింది అని తెలిసి, నేనన్నా పోయి ఉంటే బాగుండేది, అమ్మాయి పోయింది అని ఏడ్చారు. మా అమ్మగారు అటువంటి ఎఫెక్షన్ ఇచ్చేవాళ్ళందరికీ. బట్ దట్స్ ద స్టోరీ ఆఫ్ మై మదర్. ఆర్గన్ డొనేషన్ అన్నది చనిపోయినా కూడా బతికే అవకాశం, అంటే బతికుండే అవకాశం. నాట్ యాజ్ ఎ పర్సనల్ ఎంటిటీ, బట్ లైఫ్ ఈజ్ సో వండర్ఫుల్, లైఫ్ ఈజ్ యునీక్. ఎవ్రీబడీస్ లైఫ్ ఈజ్ యునీక్. సో వాళ్ళకి మనం హెల్ప్ చేయగలిగితే బాగుంటుంది. అన్ని మతాల వాళ్ళు కూడా ఆర్గన్ డొనేషన్ చేయటం అన్నది ఒక గొప్ప ఉదాత్తమైన విషయం అని భావించే పరిస్థితికి వాళ్ళు వచ్చాయి. ఒకప్పుడు కార్నియా, కళ్ళు డొనేట్ అని అంటారు, యాక్చువల్లీ ఉల్లిపొర లాంటి కార్నియా మట్టుకే ఇచ్చేది, ఐబాల్ అంతా ఇవ్వరు. ఈ కార్నియా డొనేట్ చేస్తే వచ్చే జన్మలో మళ్ళీ కళ్ళు ఉండవేమో అని భయపడటము, ఇట్లాంటి అనుమానాలు, భయాలు మోడర్న్ ఏజ్లో తగ్గినాయి, పోలేదు కానీ తగ్గినాయి. ఎగ్జాంపుల్, ఇప్పుడు పిల్ల దేశం శ్రీలంక,
ఎంతమంది ఉంటారన్న అక్కడ? మన దగ్గర 3 డిస్ట్రిక్ట్లు కలిపితే అంత ఉంటారు అక్కడ. అట్లాంటి శ్రీలంకలో ఇచ్చే కార్నియల్ గ్రాఫ్టింగ్కి ఇచ్చే డొనేషన్స్ మొత్తం భారతదేశం కంటే ఎక్కువ. ఇంత పెద్ద దేశం. కల్చరల్ ఇన్హిబిషన్స్ ఉన్నాయి. వీ షుడ్ మూవ్ ఇట్ ఫార్వర్డ్. అందరం కూడా ఆస్తులు ఎట్లా పంచాలి, నా తదనంతరం ఎలా ఉండాలి అని ఆలోచించుకుంటున్న వాళ్ళు ఇది కూడా వారి డెసిషన్గా ప్రకటించాలి. ఆఫ్ కోర్స్ చనిపోయిన వ్యక్తి హీ కెనాట్ ఇంప్లిమెంట్ హిస్ డెసిషన్. సో కుటుంబ సభ్యులతో మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి ఇదేమీ రిలీజియస్గా కానీ ఇంకో రకంగా కానీ డ్యామేజింగ్ కాదు. మంటలో తగలబెడితే కాలిపోయే శరీరం, ఖననం చేస్తే కుళ్ళిపోయే శరీరం, దీనికి మనం ఇంకొక లైఫ్ ఇవ్వచ్చు. ఇట్ కెన్ బీ ద బాడీ కెన్ బీ ఇన్ ఎ మెడికల్ హాస్పిటల్, మెడికల్ కాలేజ్ హాస్పిటల్, అండ్ దెన్ ఇట్ కెన్ బీ యూస్ టు టీచ్. మనలాంటి వాళ్ళ ఆరోగ్యాలు కాపాడటానికి డాక్టర్లు నేర్చుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. వీ కెన్ డూ ఇట్. ఈవెన్ మై వైఫ్స్ గ్రాండ్ మదర్ వెన్ షీ పాస్డ్ అవే రీసెంట్లీ వీ వర్ ఏబుల్ టు డూ ఇట్. ఆవిడ 90 ఏళ్ళు దాటి బతికారు. 90వ ఏట కూడా మనం ఈజీగా ఇవ్వగలిగింది కార్నియా. ఓకే. సో ఎవరైనా సరే వేరే వారికి కంటి చూపు ప్రసాదించవచ్చు వెళ్తూ. ఇట్స్ ఎ గుడ్ థింగ్ టు డూ. మానవాళి కోసం చేయాలి. అండ్ ఐ హోప్ ఎవ్రీ వన్ విల్ డూ ఇట్. ఇది ఒక ఫ్యామిలీ ట్రెడిషన్గా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి.